హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమ్ యుగంధర్ క్యూట్ లిటిల్ ఫ్యామిలీ వ్లాగ్స్. టుడే మనము మష్రూమ్ కర్రీ ఎలా చేద్దాం చూసుకుందాం. స్పైసీ మష్రూమ్ కర్రీ. ఫస్ట్ కొద్దిగా చెక్క ఒక 4 ముక్కలు 4 లవంగాలు తీసుకుందామండి. ఇందులోకి అల్లం కొద్దిగా వేసుకుందాం. అలాగే వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకుందాం. నేనైతే ఒక 7-8 తీసుకున్నానండి వెల్లుల్లి పాయలు. ఇందులోకి ఒక స్పూన్ గసాలు యాడ్ చేస్తున్నానండి. తర్వాత కొబ్బరి కొద్దిగా వేసుకుందాం. కొబ్బరి అనేది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను. ఇందులోకి ధనియాలు యాడ్ చేస్తున్నానండి. 1 లేదా 1.5 స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి ఆనియన్స్ కొద్దిగా వేసుకుందాం. టొమాటోస్ 3 తీసుకున్నానండి, మీడియం సైజ్వి. అందులోకి సగము ఇలా రుబ్బుకునేద్దాం, ఇలా వేసుకొని. ఇందులోకి పచ్చిమిరపకాయలు 2 వేసుకుందాం. ఇప్పుడు దీన్ని అన్నిటినీ బాగా గ్రైండ్ చేసుకుందాం. సో గ్రేవీకి మసాలా అయితే రెడీ అయిపోయిందండి. తర్వాత మనము మష్రూమ్స్ బాగా కడిగేసి చిన్నగా వీటిని కట్ చేసుకుందాం. ఇలా చిన్నగా కట్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ అంత ఆయిల్ వేసుకుందాం. తర్వాత ఇలా ఇందులోకి 1/4 స్పూన్ అంతా జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేగాక ఒక 1/4 స్పూన్ అంతా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుందాం. తర్వాత ఇందులోకి కారం కూడా ఒక 1/4 స్పూన్ అంత వేసుకుందాం. కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇందులో చికెన్ మసాలా కొద్దిగా వేసుకుందాం, ఒక 1/4 స్పూన్ అంత వేసుకుందాం. చూడండి, నీళ్ళంతా ఇమిరే వరకు ఒక 3 మినిట్స్ మూత పెడదాం. ఇది వేగిపోయిందండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 స్పూన్స్ అంత ఆయిల్ వేసుకుందాం. చూడండి, ఆవాలు 1 స్పూన్ వేసుకుందాం. తర్వాత కర్రీ లీవ్స్ వేసుకుందాం. అది వేగుతుంది. ఆనియన్స్ వేసుకుందాం. ఇందులోకి ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. అప్పుడే రుబ్బేదానికి వేసుకున్నామండి. ఇప్పుడు టేస్ట్ కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాం. ఒక 1/4 స్పూన్ కన్నా కొద్దిగా వేసుకుందాం, ఊరికే టేస్ట్కి. అప్పుడే రుబ్బేదానికి వేసుకున్నాం కాబట్టి. ఇది వేగుతుంది. ఆనియన్స్ వేగిపోయినాయండి. అప్పుడే మిగిల్చిన టొమాటో వేసుకునిద్దాం. ఫ్రై చేద్దాం. టొమాటో తొక్కలు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలండి. మూత పెట్టేద్దాం. ఇలా టొమాటోస్ బాగా వేగిపోయినాయండి. ఇలా తొక్కలు బయట వచ్చేలా బాగా వేయించుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అప్పుడే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసేద్దాం. మసాలాని యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ మసాలాని కొద్దిగా బాగా ఒక 2-3 మినిట్స్ బాగా వేగనిద్దాం. ఇది బాగా వేగిపోయిందండి. ఇందులోకి మనము బాగా స్మెల్ వస్తుంది, గమగమలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇందులోకి ధనియాల పొడి కొద్దిగా వేసుకోవాలండి, 1 స్పూన్ అంత వేసుకోండి. నాకు గ్రేవీ ఎక్కువ కావాలనేసి నేను 3 టొమాటోస్ యూజ్ చేస్తున్నాను, కొబ్బరి వేసుకున్నాను. మీకు గ్రేవీ అవసరం లేదంటే 1 టొమాటో లేదా 2 టొమాటోలు వేసుకోవచ్చు. 1 స్పూన్ లేదా 1.5 స్పూన్ కూడా వేసుకోండి ధనియాల పొడి. కొద్దిగా పసుపు వేసుకుందాం. అప్పుడే మష్రూమ్స్కి వేసుకున్నాం కాబట్టి కొద్దిగా లైట్గా వేసుకుందాం. ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అప్పుడే మష్రూమ్స్కి వేసుకున్నాము, చూసుకొని కొద్దిగా వేసుకోండి. ఇందులోకి మిరియాలు కొద్దిగా వేసుకుందాం.
ఒక 1/4 స్పూన్ అంతా. జీలకర్ర పొడి చూడండి కొద్దిగా వేసుకోండి, ఒక 1/4 స్పూన్ కన్నా తక్కువగా వేసుకోండి. సో అంతే అండి, అప్పుడే వేయించి పెట్టుకున్న ఈ మష్రూమ్స్ని తీసి ఇందులోకి వేద్దాము. సో ఇలా మష్రూమ్స్ వేసేసాక నేనైతే వాటర్ యాడ్ చేస్తానండి. మీకు ఈ మష్రూమ్స్లోనే వాటర్ ఊరుతాయి. సో మీకు కావాలంటే కర్రీ ఎక్కువ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే మీకు అవసరం లేదండి. నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను, నాకు కర్రీ ఎక్కువగా కావాలి కాబట్టి. సో అంతే అండి, ఒక 5 మినిట్స్ పెట్టి దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి ఆఫ్ చేసేస్తే సరిపోతుందండి. సో 5 మినిట్స్ ఇట్లా ఉడికిపోయాక కొత్తిమీర లాస్ట్లో వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. నెక్స్ట్ కస్తూరి మేతి లాస్ట్లో ఇలా కొద్దిగా వేసుకొని ఆఫ్ చేసేస్తే ఎంతో యమ్మీగా ఉండే మష్రూమ్ కర్రీ, స్పైసీగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ అండి. సో అంతే అండి, ఫైనలీ మష్రూమ్ కర్రీ రెడీ, స్పైసీ మష్రూమ్ కర్రీ రెడీ. మీకు కూడా కావాలంటే చేసుకోండి, నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్.